నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా కుంపెర్ల. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 27. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. పురోహితులు మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని పెద్దలందరికీ అక్షతలు అందించారు. లక్ష్మి పెళ్లికి వచ్చిన ముత్తైదువుల తాలిబొట్టుకు మంగళసూత్రాన్ని తాకిస్తోంది. పెళ్లికి వచ్చిన పెద్దలందరూ ఆ మంగళసూత్రాన్ని చేత్తో ముట్టుకుని ఆశీర్వదిస్తున్నారు. పురోహితులు చెప్పినట్టు వెంకట్ మంగళసూత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమల శ్రద్ధ జడ ఎత్తి పట్టుకుంది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటూ పురోహితులు మంత్రాలు చదువుతుంటే మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా వెంకట్ శ్రద్ధ మెడలో 3 ముళ్ళు వేశాడు. శ్రద్ధ మంగళసూత్రాన్ని తన చేత్తో పట్టుకుంది. చెప్పలేనంత ఆనందం. శ్రద్ధ కళ్ళల్లో కన్నీళ్లు. చెంపలపై నుంచి జారి వెంకట్ కాళ్ళ మీద 2 వెచ్చటి కన్నీటి బొట్లు. 3 ముళ్ళు వేస్తూ తన కాళ్ళ మీద పడ్డ కన్నీటి బొట్లను చూస్తూ వెంకట్ శ్రద్ధ తల పైకెత్తి కళ్ళు తుడిచాడు. నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూసి అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ తెగ గోల చేస్తున్నారు. వెంకట్ కాళ్ళకి దండం పెట్టింది శ్రద్ధ. శ్రద్ధకి అక్షతలు వేశాడు వెంకట్. ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుంటే చూసే వాళ్ళకి కన్నుల పండగగా ఉంది. తలంబ్రాలు పోసుకుంటూ అల్లరి అల్లరి చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ పోస్తున్నారు. ఒకరి ఫేస్ మీదకి మరొకరు బబుల్స్ ఊదుకుంటున్నారు. వెంకట్ ఊపిరి స్పర్శ తగులుతుంటే శ్రద్ధ చెప్పలేనంత సిగ్గుపడుతోంది. శ్రద్ధ ఊదుతుంటే వెంకట్ ఫేస్ వరకు బబుల్స్ వెళ్ళట్లేదు. అందరిలో అలా ఉండాలి అంటే తెగ సిగ్గుగా అనిపిస్తోంది. అందరూ చేసే గోల, ఎంకరేజ్మెంట్తో ఆఖరికి గట్టిగా ఊదింది. వెంకట్ కూడా ఎంతో థ్రిల్ ఫీల్ అవుతున్నాడు. చుట్టూరా ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి. అగ్ని సాక్షిగా ఇద్దరు 7 అడుగులు వేస్తున్నారు. వెంకట్ చిటికిన వేలు పట్టుకుని అతని అడుగులో అడుగు వేస్తోంది శ్రద్ధ. ఒక బిందెలో ఉంగరాలు వేసి ఆటలాడిస్తున్నారు పురోహితులు. ఇద్దరు పోటాపోటీగా ఆడుతున్నారు. ఫస్ట్ టైం వెంకట్ గెలిచాడు. సెకండ్ టైం ఇద్దరూ కలిసి రింగ్ బయటికి తీశారు. మూడవసారి ఎంతసేపు ఆడినా రింగు దొరకకపోవడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ చూస్తూ శర్మగారు తన చేతుల్లో ఉన్న రింగు చూపించారు. అందరూ ఒకటే నవ్వులు. పసుపు బట్టలతో పెద్దలందరికీ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంకట్ అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ కనిపించిందా అని అడుగుతుంటే హా కనిపించింది అంది శ్రద్ధ నవ్వుతూ భక్తిగా నమస్కరిస్తూ. పెళ్లికి వచ్చిన అందరూ నవదంపతులను ఆశీర్వదించి విందు భోజనాలు ఆరగించి గిఫ్ట్స్ తీసుకుని అంగరంగ వైభవంగా జరిగిన వాళ్ళ పెళ్లి గురించి ఆహా ఓహో అనుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. పెళ్ళి అయ్యేపాటికి తెల్లవారిపోయింది. శాస్త్రానికి ఇద్దరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఇద్దరికీ ఒకే అరిటాకులో రకరకాల ఐటమ్స్తో విందు భోజనం ఏర్పాటు చేశారు. వెంకట్ శ్రద్ధకి తినిపిస్తున్నాడు. శ్రద్ధ చుట్టూరా చూస్తూ సిగ్గుపడుతూ వెంకట్కి కొంచెం పెట్టింది. ఇద్దరు ఒకరి ఎంగిలి ఒకరు షేర్ చేసుకుంటూ ఒకే విస్తట్లో తింటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ కొత్త అనుభూతిని పొందుతున్నారు. పసుపు బట్టలతోనే సత్యనారాయణ స్వామి సన్నిధి అన్నవరం బయలుదేరారు. శ్రద్ధ వెంకట్లకి తోడుగా లక్ష్మి, శ్రీను, అలివేలు బయలుదేరారు. వారం రోజుల నుంచి సరైన నిద్ర లేకపోవడంతో వెంకట్ అలా నిద్రపోతూ శ్రద్ధ భుజం మీద తల వాల్చాడు. తనతో పాటు కారులో అలివేలు, లక్ష్మి కూడా ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండగా వెంకట్ తనకి అంత దగ్గరగా తన భుజం మీద నిద్రపోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది శ్రద్ధకి. లక్ష్మి వాళ్ళ వైపు చూసింది. పసుపు బట్టలతో నిండుగా నెత్తి మీద జీలకర్ర, బెల్లం, బుగ్గన చుక్క, కళ్యాణం బొట్టుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్నారు ఈ ఇద్దరు అని మనసులో అనుకుంటోంది. లక్ష్మి చూస్తూ ఉండడంతో శ్రద్ధకి సిగ్గుతో కనురెప్పలు పడిపోతున్నాయి. ఏంటే అమ్మాయి, కారెక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, నిశ్శబ్దంగా ఉన్నావు, నిద్ర వస్తోందా అంది అలివేలు. ఆహా రావట్లేదమ్మమ్మగారు. వస్తే మా వాడి భుజం మీద తలవాల్చు, మరేమీ పర్వాలేదు, మీ ఆయనే కదా. వాడు చూడు తాళి అలా కట్టాడో లేదో ఫుల్ రైట్స్ వచ్చేసినట్టు నీ భుజం మీద హాయిగా ఎలా నిద్రపోతున్నాడో బడవా అంది అలివేలు బోసి నోటితో నవ్వుతూ.
అలివేలు మాటలకు శ్రద్ధ సిగ్గుపడుతూ నవ్వుతుంటే శ్రద్ధ బుగ్గలు సొట్టలు పడుతున్నాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు నా పెళ్ళైన రోజులు గుర్తుకు వస్తున్నాయి. మేము కూడా ఇలాగే పసుపు బట్టలతో అన్నవరం వెళ్ళాము. కానీ కారులో కాదు, ఎడ్ల బండి మీద, ముసిముసిగా నవ్వుతూ అంది అలివేలు. ఆ రోజుల్లో మేము ఒకరిని ఒకరం చూసుకోవడానికి వారం రోజులు పట్టింది. ఈ రోజుల్లో పెళ్లి కాకముందే మాట్లాడుకుంటున్నారు నవ్వుతూ అంది అలివేలు. అమ్మమ్మగారు, మీకు చాలా చిన్నప్పుడు పెళ్ళయిందేమో కదా? మీ పెళ్లి ఫోటో చూశాను. చాలా చిన్నగా ఉన్నారు. ఓహో, మా హాల్లో ఉన్న ఫోటో చూసావా? అవును, నాకప్పుడు 10 ఏళ్ళు ఉంటాయేమో. మీ తాతగారికి 14 ఏళ్ళు ఉంటాయి. మాది బాల్య వివాహం. మీకు ఇష్టమేనా అమ్మమ్మగారు? అప్పట్లో నీకిష్టమా అని అడిగేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కానీ వయసు వచ్చిన తర్వాత మీ తాతగారిని చూశాక మా ఆయనంటే నాకు కూడా ప్రేమ కలిగింది. 16 ఏళ్ల ప్రాయంలో కాపురానికి పంపించారు. సంవత్సరం తిరగకుండానే మా పెద్దవాడు పుట్టేశాడు. ఆ తర్వాత మరొక 2 పురిట్లోనే పోయారు. ఆ తర్వాత మీ చిన్న మావయ్య సాంబశివ, పెళ్లిలో చూసావు కదా సాంబడు. ఆ తర్వాత మీ పిన్ని లక్ష్మి అంటూ లక్ష్మి వైపు చూపించింది అలివేలు. లక్ష్మి చిరునవ్వు నవ్వింది. సో మీకు మొత్తం 5 పిల్లలా? ఇంకా పుట్టేవారే. నాకేమో ఇంటి నిండా గంపెడు పిల్లలు ఉండడం ఇష్టం. మీ తాతగారికేమో నేను ప్రసవ వేదన అనుభవిస్తుంటే భయం. నన్ను చిన్న ఆపరేషన్ చేయించుకోమనేవారు. అప్పుడే ప్రభుత్వం వాళ్ళు సంతాన నియంత్రణ కోసం కొత్తగా ఆపరేషన్స్ చేస్తున్నారు. నేనేమో చేయించుకోను అని గోల చేశాను. అప్పుడు మీ తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? మీతో గొడవ పడి మిమ్మల్ని బలవంతంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళారా? లేదు లేదు అమ్మడు, మీ తాతగారు అస్సలు నాతో గొడవ పడేవారు కాదు. గొడవ పడితే 2 రోజులు మాట్లాడకుండా మూతి ముడుచుకుని కూర్చునేదాన్ని. మీ తాత నేను మాట్లాడకపోతే విలవిలలాడిపోయేవాడు. ఓ రాత్రి, అమ్ములు మాట్లాడవే, ఇంకెప్పుడు తగువాడను అంటూ నా కాళ్ళ బేరానికి వచ్చాడు. నా కాళ్ళ మీద ఆయన చెయ్యపడగానే వెన్న పూసలాగా కరిగిపోయింది నా మనసు. అయ్యో అంటూ నా కాళ్ళు మడిచేసుకుని ఏం చేస్తున్నారు అంటూ ఆయన గుండెల మీద వాలిపోయేదాన్ని. అలివేలు ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ చెప్తుంటే అలివేలు దాంపత్యంలోని అనురాగాన్ని అర్థం చేసుకుంటోంది శ్రద్ధ. ఇంతకీ మీకు ఆపరేషన్ చేయించారా? లేదు, నేను అస్సలు ఒప్పుకోలేదు కదా. ఒకరోజు మీ తాతగారు కుంటుకుంటూ ఇంటికి వచ్చారు. ఏమైందో అర్థం కాలేదు. పడిపోయారా అని అడిగాను. లేదు, కొంచెం నీరసంగా ఉంది అంటూ వెళ్ళి నిద్రపోయారు. సాయంత్రం పంచాయతీలో పనిచేసే నర్సమ్మ వచ్చి మందు బిళ్ళలు నా చేతిలో పెట్టింది. మీ ఆయనకు ఉదయం సాయంత్రం వెయ్యి, వారం రోజులు జాగ్రత్త, మళ్ళీ హాస్పిటల్కి రావాలి అని చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. ఎందుకు ఈ మందు బిళ్ళలు అని అడిగాను. అదేంటి నీకు తెలీదా? ఆశ్చర్యంగా అడిగింది నర్సమ్మ. ఏమైందో ఆయనకి నాకేమీ చెప్పలేదు. కంగారు పడ్డాను నేను. మీ ఆయన ఉదయం హాస్పిటల్కి వచ్చి చిన్న ఆపరేషన్ చేయించుకున్నాడు, పిల్లలు పుట్టకుండా అని చెప్పి నర్సమ్మ వెళ్ళిపోయింది. నా గుండె జారిపోయింది. ఏడుపు వచ్చేసింది. మంచం మీద మూలుగుతూ పడుకున్న మీ తాత దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత పని చేశావు అని అడిగాను. అమలు, ఇప్పటికే 5 బిడ్డలని కని శరీరంలో సత్తువు మొత్తం పోయి ప్రతి కాన్పుకి నరకయాతన అనుభవిస్తున్నావు. ఇంకా నిన్ను నేను బాధ పెట్టలేను. మరొకసారి నువ్వు అలా బాధపడుతుంటే చూడలేను అని మీ తాతగారు అంటుంటే ఆయనకు నా మీద ఉండే ప్రేమకి పరవశించిపోయాను. అంత ప్రేమించే భర్త రావడం పూర్వజన్మ సుకృతం అనిపించేది. కానీ పాపిష్టి దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఎక్కువ రోజు ఉంచలేదు. వస్తున్న కన్నీళ్లు ఒత్తుకుంది అలివేలు. 30 ఏళ్ల వయసుకి అంతా అయిపోయింది. నా జీవితం తెల్లవారిపోయింది. నాకు 3 పిల్లలు. ఆయన కాలం చేసినప్పటికీ పెద్దవాడికి 13 ఏళ్ళు. అటుపైన 2 సంవత్సరాలు వాడి చదువు జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాశాడు. బాగా చదువుకునేవాడు బిడ్డ. కానీ వాడిని చదివించే శక్తి నాకు లేదు. నేను ఒక్కదాన్ని కష్టపడడం వాడు చూడలేకపోయేవాడు. ఈ అవిటి జీవితానికి ఊతంగా మారిపోయాడు. అలివేలు చెప్తుంటే శ్రద్ధ కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. అమ్మా, ఇప్పుడు నువ్వు అదంతా చెప్పడం అవసరమా? శ్రద్ధని చూడు ఎలా ఏడుస్తోందో అంది లక్ష్మి.
అయ్యో రామ, నా మతి మండ, నాకదంతా చెప్పి నిన్ను ఏడిపిస్తున్నానా? పసుపు బట్టలతో అలా కన్నీళ్లు పెట్టకూడదు అంటూ కళ్ళు తుడిచింది అలివేలు. వెళ్తున్న దారిలో శ్రద్ధకి కూడా నిద్ర వచ్చేసింది. వెంకట్ తన భుజం మీద తలవాల్చి నిద్రపోతే తాను వెంకట్ తల మీద తలవాల్చి నిద్రపోయింది. ఎంతో అందంగా ముచ్చటగా ఉన్న వాళ్ళిద్దరిని తన ఫోన్లో ఒక ఫోటో తీసింది లక్ష్మి. మైక్లో భక్తి పాటలు వినిపిస్తున్నాయి. చుట్టూరా ప్రకృతి సౌందర్యము, చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి. గుడి ఎంట్రన్స్లో ఓం శ్రీ సత్యదేవాయ నమః అని రాసి ఉంది. అరే పిల్లలు లేవండ్రా, తట్టి లేపింది అలివేలు. చిన్నగా కళ్ళు తెరిచారు శ్రద్ధ, వెంకట్. పార్కింగ్లో ఆగి ఉంది కారు. శ్రీను కారు దిగి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇద్దరూ ఒక్క క్షణం ఒకరిని ఒకరు చూసుకున్నారు. వెంకట్ కార్ డోర్ తీసి దిగుతుంటే తన వెనకే దిగింది శ్రద్ధ. పసుపు బట్టలతో ఇద్దరు దర్శనానికి వెళ్ళారు. లైన్లో చాలామంది వాళ్ళిద్దరినీ చూస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. అందరూ వాళ్ళిద్దరినీ స్పెషల్గా చూడడం అబ్జర్వ్ చేస్తూ తెగ సిగ్గుపడుతోంది శ్రద్ధ. సిగ్గుపడుతున్న శ్రద్ధ వైపు చూస్తూ నవ్వుతున్నాడు వెంకట్. ఇద్దరూ దేవుడి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని రూమ్స్కి వెళ్ళారు ఫ్రెష్ అప్ అవ్వడానికి. కొంగుముడి ఇంకా అలాగే ఉంది. వెంకట్ ఎటు వెళ్తే శ్రద్ధ కూడా అటే వెళ్ళవలసి వస్తోంది. నానమ్మ, ఇంకా ఎంతసేపు ఇలా ఉండాలి? ఈ ముడి తీసేయొచ్చా? అడిగాడు వెంకట్. ఆగండి, ఏమిటి మీ తొందర? కాసేపు అలా కూర్చోండి, అత్తయ్య వచ్చి తీస్తుంది అంది అలివేలు. శ్రద్ధ, నీకేమీ ఇబ్బంది లేదు కదా? వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాలా? ఆహా లేదు అంది శ్రద్ధ కొంచెం ఇబ్బంది పడుతూ. శ్రద్ధ ఈ ఇబ్బందిని చూసి సైలెంట్గా ఉన్నాడు వెంకట్. లక్ష్మి వచ్చి వెంకట్ భుజం మీద ఉన్న కండువా తీసి శ్రద్ధ భుజం మీద వేసి, ఇప్పుడు వెళ్ళరా స్నానానికి అంది. అత్తయ్య, తలస్నానం చేయొచ్చు కదా? ఓ, చక్కగా చేయొచ్చు. త్వరగా రెడీ అయ్యిరా. వెంకట్ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు. లక్ష్మి చిన్నగా శ్రద్ధ పూల జడ ఊడదీసి చిక్కు లేకుండా చక్కగా దువ్వి జుట్టు మొత్తం పైకి ముడివేసింది. వెంకట్ రాగానే నువ్వు కూడా వెళ్ళి చక్కగా తలస్నానం చేసిరా. అలాగే పిన్ని అంది శ్రద్ధ. లక్ష్మి బ్యాగ్లో బట్టలు తీస్తోంది. శ్రద్ధ చేతికి వేసుకున్న గాజులు, చెవిరింగులు, మెడలో ఉన్న జ్యువెలరీ అంతా తీసేస్తోంది. ఆఖరికి మంగళసూత్రం కూడా తీయబోతుంటే అలివేలు చూసి, అమ్మాయి ఏం చేస్తున్నావు? తప్పు తప్పు అని కేకలు వేసింది. అలివేలు అలా అరిచేసరికి ఉలిక్కి పడింది శ్రద్ధ. అయ్యో, ఎంత పని చేసేదానివి తల్లి, నేను చూడకపోతే. ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? కంగారు పడింది లక్ష్మి. నేను చూడకపోయి ఉంటే పిల్ల మంగళసూత్రం తీసేసేది. ఏమైంది ఇప్పుడు? అర్థం కాక అయోమయంగా చూస్తూ అమాయకంగా అడిగింది శ్రద్ధ. చూడమ్మా, మంగళసూత్రం తీయకూడదు, అర్థమైందా అంది లక్ష్మి. స్నానానికి వెళ్ళాలి కదా పిన్ని. అది గొలుసు కాదు శ్రద్ధ, పవిత్రమైన మంగళసూత్రం. మంగళసూత్రం అనేది భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రము ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీ మంగళసూత్రాన్ని ధరిస్తుంది. నీ భర్త ఆయురారోగ్యాలు, ఆయుష్ బాగుండాలి అంటే ఈ తాళి మెడలోనే ఉండాలి, తీయకూడదు, సరేనా? అలివేలు వివరంగా చెప్పింది శ్రద్ధకి. అలాగే అమాయకంగా చూస్తూ అంది శ్రద్ధ. మరి తాళిని కళ్ళకు అద్దుకో, తెలుసో తెలియకో. తాళిని తీసేయబోయావు కదా, తప్పు కదా అంది అలివేలు. అలివేలు చెప్పినట్టే తన మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంది శ్రద్ధ. చెప్పిన మాట చెప్పినట్టు వింటున్న మనవరాలిని చూస్తూ మురిసిపోతూ బంగారు తల్లి అంటూ ముద్దు పెట్టుకుంది అలివేలు. వెంకట్ చక్కగా స్నానం చేసి పట్టు పంచె కట్టుకున్నాడు. లక్ష్మి కళ్యాణం బొట్టు పెట్టి బుగ్గన చుక్క దిద్దింది. శ్రద్ధకి ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీ కట్టి జుట్టంతా తడి లేకుండా శుభ్రంగా తుడిచి చిక్కు తీసి జడవేసి ఒత్తుగా పువ్వులు పెట్టి కళ్యాణం బొట్టు బుగ్గన చుక్క పెట్టి రెడీ చేసింది. పిన్నిగారు, ఇంకా బుగ్గన చుక్క పెట్టుకోవాలా? పెట్టుకోవాలి శ్రద్ధ, 16 రోజుల పండుగ దాకా పెట్టుకోవాలి నవ్వుతూ అంది. త్వరగా రెడీ అవ్వండి, వ్రతం టైం అవుతుంది కంగారు పెడుతున్నాడు శ్రీను. అయిపోయిందండి, 5 నిమిషాలు అంటూ తాను కూడా రెడీ అయ్యింది లక్ష్మి. వడివడిగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపే హాల్లోకి వెళ్ళారు.
హాల్ అంతా 2 వరుసలుగా కూర్చున్న దంపతులు, మధ్యలో సత్యనారాయణ స్వామి ఫోటో. వ్రతానికి కావలసిన సామాన్లు అందిస్తున్నారు పురోహితులు. ఒరే వెంకట్, అదిగో అక్కడ ఖాళీగా ఉంది, అమ్మాయిని తీసుకువెళ్ళి కూర్చో అంది అలివేలు. ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు వెంకట్, శ్రద్ధ. పదండి పదండి, టైం అవుతుంది అంటూ అలివేలు వాళ్ళిద్దరి ఇబ్బందిని గమనిస్తూ నవ్వుతూ వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి పక్కపక్కనే కూర్చోపెట్టింది. వాళ్ళ వెనకే కూర్చుంది. శ్రీను, లక్ష్మి మరొక వరుసలో దంపతులుగా కూర్చున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం మొదలయ్యింది. పురోహితులు ఎలా చెయ్యాలో చెప్తుంటే శ్రద్ధ, వెంకట్ భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఫోటో సార్, ఫోటో అంటూ లైన్లో అటూ ఇటూ తిరుగుతున్నారు ఫోటోగ్రాఫర్స్. అరే అబ్బి, వీళ్ళిద్దరికీ ఒక మంచి ఫోటో తీయి అంది అలివేలు. ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్న శ్రద్ధ, వెంకట్కి ఒక అందమైన ఫోటో తీశాడు. వ్రతం కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చి సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దుకుని తిన్నారు. సో టేస్టీ అమ్మమ్మగారు, చాలా బాగుంది అంది శ్రద్ధ. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం ఎప్పుడూ అమృతమే నవ్వుతూ అంది అలివేలు. ఒక్కొక్క వేలు చప్పరిస్తున్న శ్రద్ధ వైపు అలాగే చూస్తున్నాడు వెంకట్ నవ్వుతూ. చిన్ని, నీకు ఇంకొక పొట్లం తీసుకురానా? వద్దులే విక్కీ, చాలా లైన్ ఉందిగా. చిన్ని మాటలు వింటూ, ఇదిగో అమ్మాయి, విక్కీ ఏంటి విక్కీ, అలా పేరు పెట్టి పిలవకూడదు, యావండి అని పిలు అంది అలివేలు. పర్వాలేదు నానమ్మ, తనకి అలవాటైపోయింది కదా, నేనేమీ అనుకోను అంటున్న వెంకట్ వైపు కోపంగా చూస్తూ, ఒరేయ్ నువ్వు నోరు ముయ్యిరా, నువ్వేదో అనుకుంటావని కాదు, అది పద్ధతి కాదు అంది అలివేలు. సరే అమ్మమ్మ, ఇక నుంచి అలాగే పిలుస్తాను అంది శ్రద్ధ. చూడ్రా చూడు, చూసి నేర్చుకో, నా మనవరాలు ఎంత చక్కగా మాట వింటుందో మురిసిపోతూ అంది అలివేలు. వెంకట్ ఫాస్ట్గా వెళ్ళి లైన్లో నుంచుని శ్రద్ధ కోసం మరొక ప్రసాదం పొట్లం తీసుకువచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ నవ్వింది శ్రద్ధ. తన వైపే చూస్తూ నడుస్తున్న శ్రద్ధని చూస్తూ, చిన్ని, నీకు చీరలో నడవడం అస్సలే అలవాటు లేదు, నన్ను ఎప్పుడైనా చూడొచ్చు, ముందు చూసి నడు, పడిపోతావు అన్నాడు వెంకట్. వెంకట్ అలా అనడంతో సిగ్గుపడుతూ తన చూపులు తిప్పేసుకుంది శ్రద్ధ. అన్నవరం నుంచి ఇంటికి బయలుదేరారు. వదినా, మేం బయలుదేరాము, ఇంకొక 2 గంటల్లో అక్కడ ఉంటాము అని అమలకు ఫోన్ చేసి చెప్పింది లక్ష్మి. సరే లక్ష్మి, వధువు గృహప్రవేశానికి అన్నీ సిద్ధం చేస్తున్నాము, చిన్నగా రండి, కంగారు లేదు అంది అమల. వచ్చేటప్పుడు కబుర్లు చెబుతూ ఉండడం వల్ల అలివేలు, లక్ష్మికి నిద్ర వచ్చేసి నిద్రపోయారు. శ్రీను కార్ డ్రైవ్ చేస్తున్నాడు. వెంకట్, శ్రద్ధ ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నారు. ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకుని 2 రోజులైపోయింది. శ్రీను ఉండడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నారు. చిన్ని, నువ్వు ఈ శారీలో సూపర్ ఉన్నావు, రోజు రోజుకి అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, ముద్దొస్తున్నారు. అయితే ఇవ్వచ్చు కదా. అబ్బా, ఎంత ఆశ. చిన్ని, నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని. ఆ టైం అంటే ఏమిటి? దొంగ, నీకు తెలీదా? నాకేం తెలుసు, మర్చిపోయావా? మొన్న చెప్పాను కదా. మొన్న ఏం చెప్పారు? ఏంటే నువ్వు, ఆ మేటర్ ఎవరైనా మర్చిపోతారా? ఆ మేటర్ అంటే ఏమిటి? నీ ఎంకమ్మ, నిజంగా మర్చిపోయావా? కావాలని వేషాలు వేస్తున్నావా? ఏహే, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. అదేనే, ఫస్ట్ నైట్. ఏంటి, నువ్వు ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఏంట్రా బాబు, నువ్వు ఇలా ఉన్నావు? తప్పేముంది, నేను ఓపెన్గా చెప్తున్నాను అంతే. చాలామంది పెళ్ళికి ముందు నుంచి ఇదే విషయం ఆలోచిస్తారు. కాబోయే లైఫ్ పార్ట్నర్తో ఫస్ట్ రొమాన్స్ ఎలా స్టార్ట్ చేయాలా అని ఎవరైనా ఆలోచించకుండా ఉంటారా? నిజం చెప్పు, నీకు కూడా ఆ ఆలోచన వచ్చే ఉంటుంది కదా. నీకెందుకు చెప్పాలి? నేను అస్సలు చెప్పను. చెప్పవే ప్లీజ్. బట్ అబద్ధం మాత్రం చెప్పద్దు. ఆ థాట్స్ అయితే వచ్చాయి, కానీ అస్తమానం అదే ఆలోచన చేయలేదు. నాకు తెలిసే నీలో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. పెళ్ళికి ముందే నీ చిందులన్నీ చూశాను.
ముద్దు కావాలి అని నువ్వు ఎంత క్యూట్గా అడిగేదానివి. అదేమిటో తాంబూలాలు అయినప్పటి నుంచి ఆ మాటే అడగట్లేదు. మొదట్లో నువ్వు ఇన్నోసెంట్ అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది పెద్ద కంత్రిగాడివి అని. అబ్బా, అప్పటికే అమ్మాయి గారు చాలా ఇన్నోసెంట్ అయినట్టు మాట్లాడద్దు. ఒరేయ్, నేనేదో అప్పుడు అలా కొంచెం అల్లరిగా ఉండి ఉండొచ్చు. నిజానికి నేను చాలా ఇన్నోసెంట్. అయితే నేను రౌడీ అంటావు? అవును, నువ్వు పక్కా రౌడీ. సరే, ఈరోజు నైట్ నా రౌడీ మామూలు తీసుకోకుండా నిన్ను వదిలిపెట్టను. రౌడీ మామూలు అంటే ఏంటి? అంటే ఏమిటో తర్వాత చెప్తాను. ముందు దగ్గరగా జరుగు. పక్కనే ఉండి కూడా ఇంత దూరంగా ఉండడం ఎందుకు? శ్రద్ధ నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కటి కొట్టింది శ్రద్ధ. ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? వాళ్ళందరూ నిద్రపోయారు. లేస్తే అప్పుడు దూరం జరగచ్చు. చిన్ని, నీ నడుం భలే ఉందే. ముందు నువ్వు చెయ్యి తీయి. నా ఇష్టం, నేను తీయను. అరుస్తావా? అరు. తన చేతి వేళ్లతో శ్రద్ధ నడుం మీద టైప్ చేస్తున్నట్టు ఆడిస్తున్నాడు వెంకట్ చేతి వేళ్ల స్పర్శకి కితకితలు వస్తుంటే తట్టుకోలేక వెంకట్ తల మీద ఒక్క మొట్టికాయ వేసింది శ్రద్ధ. ఆహ్! ఒసేయ్, కొడుతున్నావేంటి? కొడతాను. అరుస్తావా? అరువు. వామ్మో, ఏమో అనుకున్నాను. గడుసుదే నా పెళ్ళాం. నీలాంటి రౌడీ మొగుడు వస్తే గడుసుతనం నేర్చుకోవాల్సిందే. ఇద్దరూ మాట్లాడకుండా కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ఎక్స్ప్రెషన్స్తోనే ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కార్ బ్రేక్ వేశాడు శ్రీను. అంతే, శ్రద్ధ వెంకట్ వాళ్ళ రొమాన్స్కి బ్రేక్స్ వేసి కుదురుగా కూర్చున్నారు. సడన్గా కార్ ఆగడంతో ఉలిక్కిపడి లేచి శ్రీరామచంద్ర ప్రభు అనుకుంటూ కళ్ళజోడు సరిచేసుకుని చుట్టూ చూస్తూ వచ్చేశామా అంది అలివేలు. లేదమ్మా, కాఫీ తాగి వెళ్దామని ఆపారు. దిగు చిన్నగా అంది లక్ష్మి. అందరూ కారు దిగి కాఫీ తాగుతున్నారు. అక్కడ కెఫేలో కొంతమంది శ్రద్ధ వెంకట్ వైపు చూస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. నవ్వుతూ థ్యాంక్స్ చెప్తున్నారు ఇద్దరు. తిరిగి రిటర్న్ బయలుదేరారు. ఇంటికి రాగానే అమల చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఆగండి, అక్కడే ఆగండి అంటూ వాళ్ళని గుమ్మంలోనే ఆపేసింది. ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి ఎర్రనీళ్లు బయట పారబోసి వచ్చింది. వదినా, మా అన్నయ్య పేరు చెప్తేనే లోపలికి రానిస్తాము అల్లరి చేస్తోంది స్వప్న. ముందు మీ అన్నయ్యనే చెప్పమను నవ్వుతూ వెంకట్ వైపు చూస్తూ అంది శ్రద్ధ. వెంకట్ నవ్వుతూ, నేను నా భార్య శ్రద్ధ, ఇద్దరం వచ్చాము, లోపలికి రానివ్వండి అన్నాడు. ఆగు అన్నయ్య, వదిన కూడా చెప్పాలి అంది స్వప్న. వదినా చెప్పు, వినయ్ వాళ్ళిద్దరిని వీడియో తీస్తూ అంటున్నాడు. శ్రద్ధ సిగ్గుపడుతూ, నేను మా వారు వెంకట్ వచ్చాము, లోపలికి రానివ్వండి అంది. హే అని అరుస్తూ గోల చేస్తూ వాళ్ళిద్దరిని నవ్వుతూ లోపలికి ఆహ్వానించారు. శ్రద్ధని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగించమంది అమల. శ్రద్ధ దేవుడికి దీపం వెలిగించి భక్తితో దండం పెట్టుకుంది. ఇంటి నిండా చుట్టాలు. సాంబశివ, విశాలాక్షి, వాళ్ళ పిల్లలు చరణ్, వరుణ్ కూడా వచ్చారు. చరణ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటే వరుణ్ ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చున్నాడు. లక్ష్మి పిల్లలిద్దరూ, భార్గవ్, నందిత మాత్రం అల్లరి చేస్తున్నారు. ఒరే బావా, ఎంత సిగ్గుపడుతున్నావురా, పెళ్లి చేసుకోను అని భలే పెళ్లి చేసేసుకున్నావే అంటోంది నందిత. ఏయ్, ఏంటి నువ్వు? వెంకట్ నందితాని తప్పుకుని ముందుకు వెళ్తున్నాడు. ఒరే ఆగురా, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే నేను రెడీగా ఉన్నాను కదా, నేను కనిపించలేదా నీ కళ్ళకి? ఒసేయ్ నోర్మి, నువ్వు నాకంటే చాలా చిన్నపిల్లవి మొట్టికాయ వేసి నవ్వాడు వెంకట్. వామ్మో దొంగ సచ్చినోడా, నీలాంటి మొరటు మొగుడు నాకొద్దులే. పాపం మా అక్క శ్రద్ధ నీతో ఏ తిప్పలు పడుతుందో ఏమో. ఏయ్ ఆగవే అంటూ వెంకట్ తన వైపు వచ్చేలోపే పరిగెత్తుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. భార్గవ్ హాయ్ వదినా అంటూ శ్రద్ధని పరిచయం చేసుకుని తెగ సెల్ఫీలు దిగుతూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. విశాలాక్షి, లక్ష్మి, అమల కలిసి రకరకాల వంటలు చేస్తూ వంటింట్లో పనిచేస్తుంటే ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసిన విద్యాధర్, సాంబశివ, శ్రీను, విద్యాధర్ ఫ్రెండ్ మూర్తి అందరూ కలిసి కార్డ్స్ ఆడుతున్నారు. యూత్ అందరూ ఒకవైపుకి చేరి
ఒకరి నెంబర్ ఒకరు షేర్ చేసుకుంటూ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఇంట్లో కొంచెం కూడా స్పేస్ లేదు. వెంకట్, శ్రద్ధ ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు తప్ప మాట్లాడుకోవడానికి లేదు. విక్కీ, మనకి రూమ్ లేదా? తన ఫోన్ నుంచి శ్రద్ధ మెసేజ్ చేసింది. ఫోన్కి నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి చూశాడు. ఎలా చిన్ని, ఇంతమంది ఉన్నారు కదా, అడ్జస్ట్ అవ్వాలి. అయినా ఇప్పుడప్పుడే మనకి రూమ్ ఇవ్వరనుకుంటా. అవునా, పోనీ మనమిద్దరం మా ఇంటికి వెళ్దామా? ఇక్కడ అస్సలు స్పేస్ లేదు కదా, రెస్ట్ తీసుకోవడానికి కూడా. ఏం మాట్లాడుతున్నావు చిన్ని, అడ్జస్ట్ అవ్వాలి. మన పెళ్ళి అయ్యి 2 రోజులు కూడా కాలేదు. రిలేటివ్స్ ఉంటారు కదా. నాకు నీరసంగా ఉంది విక్కీ. నాకు అర్థమవుతోంది. కాసేపు అడ్జస్ట్ అవ్వు, నేను ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను. తన ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు వెంకట్. ఒరే వెంకట్, ఎక్కడికి వెళ్తున్నావు? వంటింట్లో నుంచే వెంకట్ని చూస్తూ అడిగింది అమల. ఎక్కడికి లేదమ్మా, ఇక్కడే ఉన్నాను. ఊరు బయటికి వెళ్ళకు. 16 రోజుల పండగ అయ్యే వరకు వెళ్ళకూడదు. ఈ 4 రోజులు ఇంటి పట్టున ఉండాలి. అర్థమైందా? బైక్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతావు, అందుకే చెప్తున్నాను. సరే సరే, ఎక్కడికి వెళ్ళను. వెంకట్ హుస్సేన్కి కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేశాడు హుస్సేన్. వస్తున్నాను మామ, మీ ఇంటికే వస్తున్నాను. ఒరేయ్, వచ్చి ఎక్కడ కూర్చుంటావు? ఇంట్లో అస్సలు స్పేస్ లేదు. అర్జెంటుగా మునుసుబు గారి ఫంక్షన్ హాల్ బుక్ చేయి. అరే మామా, ఆ హాల్ బడ్జెట్ అదిరిపోద్ది. పర్వాలేదా మరి? ఏం పర్వాలేదు, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. శ్రద్ధ చాలా ఇబ్బంది పడుతోంది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేదు. సరే సరే, నేను వెళ్ళి బుక్ చేస్తాను. భోజనాలు అయ్యాక వాళ్ళందరినీ ఇటు పంపించేసే. అమ్మ వాళ్ళేంట్రా వంటలు చేస్తున్నారు? క్యాటరింగ్ చెప్పమని నీతో చెప్పాను కదా. మీ అమ్మ వాళ్ళు వద్దని చెప్పారురా, బడ్జెట్ ఎక్కువైపోతుందంట. అయ్యో, ఆవిడ అలాగే అంటుంది. దాదాపు 50 మందికి పైగానే ఉన్నాము. వాళ్ళు ఏం చేయగలరు? ఈ పూటకు ఏదో ఒకటి తంటాలు పడతారు కానీ ఈవినింగ్ నుంచి క్యాటరింగ్ చెప్పరా. సరే మరి, సమీరాని తీసుకుని మధ్యాహ్నం వస్తాను. కాసేపు ఫ్రీగా కూర్చోవడానికి ఉంటుంది అప్పుడైతే. సరే మామ, థ్యాంక్స్ రా. నోరు ముయ్యిబే, నీకు నాకు థ్యాంక్స్ ఏంటి? నా పెళ్ళికి నువ్వు ఇంకా ఎక్కువ హెల్ప్ చేశావు అంటూ కాల్ కట్ చేశాడు హుస్సేన్. లోపలికి వచ్చి ప్రాబ్లం సాల్వ్ అన్నట్లు శ్రద్ధ వైపు చూస్తూ కళ్ళతోనే సైగ చేసి చెప్పాడు వెంకట్. వెంకట్కి, శ్రద్ధకి పెద్ద గ్లాసులతో పాలు ఇచ్చింది అమల. వద్దత్తయ్యా, అలా అనకు చిన్ని, నీరసం వస్తుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, మాట్లాడకుండా తాగు. అలివేలికి టిఫిన్ పెట్టి మందులిచ్చింది. నేనేమైనా సహాయం చేయనా అడిగింది అలివేలు బోసి నోటితో. ఏమీ అవసరం లేదు, మీరు ప్రశాంతంగా కూర్చోండి అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమల. తిరిగి వచ్చావు, నీకెందుకమ్మా లక్ష్మి ఈ పనంతా? లక్ష్మి నవ్వుతూ చకచకా కూరగాయలన్నీ తరిగేస్తోంది. ఖాళీగా కూర్చుని ఏం చేయాలి వదినా, కాలక్షేపం అవ్వాలి కదా. వెధవ గోల, వెధవ సంత. ఇల్లు ఇంకా అలాగే ఉంది. పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా. అంత పెద్దింటి అమ్మాయిని చేసుకుని కూడా వీళ్ళ కుచిత బుద్ధి పోనిచ్చుకోలేదు. ఎప్పుడు ఇదే వంటింట్లో పడి చస్తూ ఉంటారు. అసలు ఈ వంటింట్లోకి అడుగు పెడితేనే చిరాకుగా ఉంది. ఎంత కట్నం తీసుకున్నారో ఏమో, అంతా బ్యాంకులో వేసేసి ఉంటారు. వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు చూద్దామన్న జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఆడపడుచు కూరలు తరుగుతుంటే చూడలేదు. తోటి కొడలు ఎంత చాకరీ చేస్తున్నా మాత్రం నోరు ఎత్తదు, నంగనాచి అని అమల వైపు, లక్ష్మి వైపు చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ మనసులో తెగ తిట్టుకుంటోంది విశాలాక్షి. విశాలాక్షి, నేను లక్ష్మి ఉన్నాం కదా, మేం చేస్తాము. నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చోకూడదు? నవ్వుతూ అంది అమల. ఆహా, ఎందుకక్క, నేను చేస్తాను. మీతో పాటే నేనును లేని ఆప్యాయతని కురిపిస్తూ మాట్లాడుతోంది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత తెలివో వీళ్ళకి. ఆస్తి వివరాలు మాట్లాడుకుందామని నన్ను పక్కకి పొమ్మంటున్నారు. నేనెందుకు వెళ్తాను? మిమ్మల్ని క్షణం వదిలిపెట్టను. కోడలు కలవారి పిల్ల, బోలెడంత ఆస్తి ఉంది. పైగా అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. మొత్తం ఆస్తినంతా గుంజుకునే ఉంటారు. మా వాటా మేము తీసుకునే వెళ్తాము మనసులో అనుకుంటోంది విశాలాక్షి. అందరినీ వరుసగా కూర్చోపెట్టి అరిటాకులు వేసి నీళ్లు చల్లి టమాటా పప్పు, బంగాళదుంప ఫ్రై, బూరి, గారి, కొబ్బరి పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, గడ్డ పెరుగు, మామిడి పళ్ళు, కిల్లి. స్వప్న, వినయ్, వెంకట్ ముగ్గురు నడుం బిగించి మరీ అన్నీ వడ్డిస్తున్నారు. ఒరేయ్, వర్కర్ని పెట్టచ్చు కదరా, మూతి తిప్పుకుంటూ అంది విశాలాక్షి. మనవాళ్లే కదా పిన్ని, ఇలా వడ్డించడంలో కూడా ఒక సంతోషం ఉంటుంది నవ్వుతూ అన్నాడు వెంకట్.
బావా నువ్వు కూర్చోవచ్చు కదా, పెళ్లి కొడుకువి అలసిపోతావు నవ్వుతూ అంది నందిని. నోరు మూసుకుని తినవే, కొడుతున్నట్లు చెయ్యి ఎత్తుతూ అన్నాడు వెంకట్. ఇది మరీ విడ్డూరం, నోరు మూసుకుని ఎలా తింటారు నవ్వుతోంది నందిని. నిన్ను ఎవడు చేసుకుంటాడో ఏమో నవ్వుతూ వడ్డిస్తూ వెళ్తున్నాడు వెంకట్. వెనక వైపు గదిలో కూర్చుని వాళ్ళందరినీ చూస్తోంది శ్రద్ధ. అందరికీ వడ్డించిన తర్వాత శ్రద్ధ ఉన్న రూమ్కి ఆపోజిట్ రూమ్ వైపు నుంచి శ్రద్ధని చూస్తున్నాడు వెంకట్. వెంకట్ వైపు చూడట్లేదు శ్రద్ధ. తనని వెంకట్ గమనిస్తున్నాడని తాను గమనించట్లేదు. కాసేపటి తర్వాత క్యాజువల్గా ఆవలిస్తూ తలపైకెత్తి చూస్తే వెంకట్ తన వైపే చూస్తున్నాడు. ఏంటి అన్నట్టు కనురెప్పలు ఎగరేసి అడిగింది. ఫోన్ చూడు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి చెప్పాడు వెంకట్. శ్రద్ధ తన ఫోన్ తీసుకుని చూసింది. చిన్ని, బ్యాడ్ న్యూస్. ఏమైంది? ఎన్నెన్నో ఊహించుకున్నాను, కానీ అవేమీ జరగట్లేదు. ఏం జరగలేదు? ఫస్ట్ నైట్ 1 వీక్ పోస్ట్ పోన్ చేశారు తెలుసా? అవునా, మీకెలా తెలుసు? ఇందాక నాన్న శర్మగారితో ఫోన్ మాట్లాడడం విన్నాను. ఏ ముహూర్తం కాకుండా 1 వీక్ తర్వాత మంచి ముహూర్తం ఉంటే చూడండి అంటూ మాట్లాడుతున్నారు. అవునా, పర్వాలేదులే. నీ ఎంకమ్మ, నీకస్సలు తొందర లేదా? పర్వాలేదు అంటున్నావేమిటి? శ్రద్ధకి నవ్వొచ్చింది. వెంకట్ వైపు చూసింది. వెంకట్ కింద పెదవిని కొరుకుతూ కొడతాను అన్నట్టు లుక్స్ ఇస్తున్నాడు. నువ్వే కదరా అడ్జస్ట్ అవ్వాలని చెప్పావు, మరి అడ్జస్ట్ అవ్వు బుజ్జి. కొంచెం కష్టమే ఇలాంటి విషయాల్లో అడ్జస్ట్ అవ్వడం. వెంకట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతోంది శ్రద్ధ. నవ్వకే, ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. అరరే నిజమా? మరి రా. నేను నీ దగ్గరికి రాలేననే కదా రమ్మంటున్నావు? దొంగ మొహం. ఏంటి విక్కీ తిడుతున్నావు? హలో, మనకి పెళ్ళైపోయిందమ్మా, నేను నిన్ను తిట్టచ్చు. అలా అని రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగంలో రాయలేదు బేబీ, భార్యాభర్తల డిక్షనరీలో రాశారు. చాలు చాలు చాటింగ్. అసలే మీ చుట్టాలందరూ నా వైపు ఏదో ప్రపంచ వింతను చూస్తున్నట్లు చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీ విశాలాక్షి పిన్ని నా వైపే చూస్తోంది. నేనింక చాటింగ్ చెయ్యను బాబు. కాసేపు ఉండవే, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేస్తాను. హుసేన్, సమీరా వస్తున్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేద్దాము. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఫ్రీగా ఉంటుంది. వీళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తావు విక్కీ? మా ఇంటికి దగ్గరలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది, తీసుకున్నాము. చిన్ని, ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయ్యింది కదా, ఒక హగ్గు ఒక ముద్దు ఇస్తావా? అసలు విక్కీ అయినా మాట్లాడేది? టచ్ చేస్తే చాలు ఘోరం జరిగిపోయినట్లు అరిచేవాడివి. ఎన్నిసార్లు చెప్పాలే బాబు నీకు? అదే మాట మాట్లాడతావు. అప్పుడు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు అలా కాదే, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు. నాకు కూడా మన ఫస్ట్ మీట్ గుర్తొస్తోంది. ఆ రోజు నిజంగా ముద్దు పెట్టుకోవాల్సింది, మిస్ అయిపోయాను. తమరు ఆల్రెడీ అదే చేశారు. గంట వరకు నా పెదవులు మంటొచ్చాయి తెలుసా ఆ రోజు. అరే అవునా, ఈసారి స్మూత్గా డీల్ చేద్దాములే. షటప్, నేనింకా నెట్ ఆఫ్ చేసేస్తున్నాను. మీ పిన్ని నా వైపే చూస్తోంది అంటూ నెట్ ఆఫ్ చేసింది శ్రద్ధ. వెంకట్ శ్రద్ధ వైపు చూస్తూ కన్ను కొడుతున్నాడు. శ్రద్ధ సిగ్గుపడుతోంది. వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తూ అటూ ఇటూ తెగ చూస్తోంది విశాలాక్షి. విశాలాక్షి చూపులకు ఎంబారసింగ్గా ఫీల్ అవుతోంది శ్రద్ధ. వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.